పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్ గారు. అంకమరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, అమరావతిలో మరోసారి భూ సమీకరణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈసారి అంతకన్నా ఎక్కువగా 33,000 ఎకరాలు మొదటి దఫాలో తీసుకుంటే 40,000 ఎకరాల చిల్లర రెండో దఫాలో తీసుకునేటటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం కానివ్వండి, ఇంకా రకరకాల ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అని మిగతా వాటికని చెప్పేసి పెద్ద ఎత్తున కనెక్టింగ్ రోడ్లని వాటికి వీటికి పెద్ద ఎత్తున భూసేకరణ అయితే అవసరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సేకరణ లేదంటే సమీకరణకి వెళ్తారా ఏంటి, రైతులను మరోసారి ఒప్పిస్తామంటున్నారు. అయితే దీని మీద భిన్న స్వరాలు వినిపిస్తుంది. అసలు మొదటి దశ మీరు పూర్తయిన తర్వాత పెట్టుకోవాలే కానీ పూర్తి కాకముందే ఎందుకు? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి భయం వెంటాడుతోంది జనంలో. ఈసారి మొదట్లాగా 33,000 ఎకరాలు ఇచ్చినంత ఈజీగా మీకు ఇక్కడ అయిపోదు, కాబట్టి నేల విడిచి సాము చేయొద్దు, దయచేసి మరోసారి అలాంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇక రెండోది, నిన్న ఏబి వెంకటేశ్వరరావు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పేసి అనౌన్స్ చేశారు. దాంతోపాటుగా కోడికత్తి శ్రీనివాస్ని వెళ్ళి కలిశారు, ఆయన కుటుంబాన్ని వెళ్ళి కలిసి పరామర్శించారు. దానికి కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఆ కేసుకు సంబంధించి కూడా. సో ఆయన రాజకీయాల్లోకి రావటం అనేది ఎలా అర్థం చేసుకోవాలి, ఏ పార్టీకి దెబ్బ అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం కోడికత్తి శ్రీనివాస్ని కలవటం తర్వాత పెద్ద ఎత్తున సాక్షిలో కానివ్వండి, వాళ్ళ వైసీపీ అధికార పత్రిక, ఇక వాళ్ళ అనుకూల మీడియాలో కానివ్వండి, చలవల పొలవలుగా మళ్ళీ కుట్ర పన్నుతున్నారు, మళ్ళీ కుట్ర చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయి. దాన్ని ఖండిస్తూ ఆయన తాజాగా ఒక ట్వీట్ కూడా పెట్టారు, అవసరమైతే దీని మీద నేను డిబేట్కి సిద్ధం, మీ ఛానల్లోనే పెట్టి నేను వస్తాను, డే టు టైం చెప్పండి అని చెప్పేసి కూడా అన్నారనుకోండి. సో రాజకీయ అరంగేట్రం ప్లస్ ఈ అంశాలు ఎలా చూడాలని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా తర్వాత నంబర్ 3, తిరుమలలో కుట్రలు జరుగుతున్నాయి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకనేది తెలుగుదేశం కానీ లేదంటే మిగతా పక్షాలు కానీ వాళ్ళ వెర్షన్. అందుకనే గతంలో కల్తీలడ్డు వ్యవహారంలో భిన్నంగా స్పందించడం కానివ్వండి, అట్ సేమ్ ఇప్పుడు గోవులు మృతంటం కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా టీటీడీ చైర్మన్ కూడా కామెంట్ చేశారు, అసలు తొక్కిసలాట వెనక కూడా కుట్ర ఉంది, దాన్ని కూడా ఛేదిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ కుట్ర సిద్ధాంతాల మీద మనం గట్టిగా మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ అమరావతికి 40,000 ఎకరాలు మరొక్కసారి భూ సమీకరణ ఎలా చూడాలి? అంటే మీరు ప్రారంభంలోనే చెప్పారు, మొదటి దశ పూర్తి కాకుండా రెండో దశ ప్రారంభించడం ఏంటి, అలాగే జగన్మోహన్ రెడ్డి భయం అనేది ఒకటి ఉంది కాబట్టి చాలామంది భయపడుతున్నారు, దీని మీద వ్యతిరేకత వస్తుందని మీరు మాట్లాడారు. దానికి ఆ ప్రాంతవాసిగా నాకున్న సమాచారం ప్రకారం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనోభావాల ప్రకారం, ఇది అధికారులు మమ్మల్ని సంప్రదించారు అని చెప్పని రైతుల గురించి రైతులు చెప్పారని వస్తున్నటువంటి వార్తలు. ప్రభుత్వం ఇంతవరకు ధృవీకరణ చేయలేదు, ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది అమరావతి ప్రాంతంలో నిర్మించాలనేది ఎప్పటి నుంచో బలంగా ఉన్నటువంటి వాస్తవం. నిస్సందేహంగా విమానాశ్రయం అంటూ ఏర్పాటు చేయాలి అంటే కొన్ని వేల ఎకరాలు కావాలి, 100 ఎకరాలు సరిపోవు అంతర్జాతీయ విమానాశ్రయం రావాలి అంటే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న దాంట్లో వీళ్ళకి మిగిలేదు ఇంకా 2,000 ఎకరాలే కాబట్టి, 2-3 ఎకరాల కంటే ఎక్కువ మిగిలే పరిస్థితి లేదు కాబట్టి, మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని 5 అవసరాలకు కావాలి కదా రేపొద్దున. వేరే వివిధ సంస్థలు ఏదైనా వస్తాయి అనుకోండి, భూ కేటాయింపులకు కావాలి కదా, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రైతులని మాట్లాడి ఇంకొక 40,000 ఎకరాలు సమీకరించబోతున్నారనేది ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నటువంటి మాట. అందరూ దీని గురించే మాట్లాడుకుంటా ఉన్నది కూడా వాస్తవం. దీంట్లో రైతులు సహకరిస్తారా లేదా అనేది చాలామంది అనుకుంటా ఉన్నారు. నిస్సందేహంగా రైతులు సహకరిస్తారు. రైతులు దీన్ని కూడా ఎప్పుడు ప్రారంభిస్తారు, వాళ్ళు అక్కడ ఇప్పుడు రైతులకు ఎవరికైతే ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు వాళ్ళకి పూర్తి చేస్తారో అదే కదా, ఇప్పుడు కేటాయిస్తారో. రిటర్నబుల్ ప్లాట్లు ఇంతవరకు ఇవ్వకుండానే, వాటిని డెవలప్ చేయకుండానే మీరు ఇన్ని కార్యక్రమాలు ఈ రకంగా అంటే ఎలా అనేది ఒక ప్రశ్న. అసలు కనీసం సగం కూడా పూర్తి కాలేదంటున్నారు, నిజమైన వాస్తవేనా ఏదండి? ప్లాట్లు రైతులకి డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇచ్చేటువంటి ప్రక్రియ ఇంకా మొత్తం ఇవ్వలేదు, అది చేయాలి అంటే కూడా ఇంకొక సంవత్సరం పైనే పడుతుంది. వాళ్ళకి
అభివృద్ధి చేసేవాళ్ళు కదా, వాళ్ళకి మామూలుగా రోడ్లు నిర్మాణాలు చేయాలి. అసలు అమరావతి పనులు టెండర్ల ఖరారు పనుల ప్రక్రియే పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండా ఎలా అనేది మరో మాట. అవి జరుగుతూ ఉన్నాయి. 41,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు మంత్రివర్గంలో ఆమోదం పొందారు. ఇది మామూలుగా అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే దాని గురించి ప్రకటన రావాలి, అనుమతులకు సంబంధించినవన్నీ పూర్తయిపోతున్నాయి. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ మళ్ళీ దాన్ని పునఃప్రారంభించబోతున్నారనే ఉద్దేశంతో 24 ఏదో తేదీలో రాబోతున్నారనేది వార్త. దానివల్ల ఆలస్యం అవుతుందనేది వాస్తవం. దాని తర్వాత వేగవంతంగానే జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య సందర్శించడం కూడా జరిగింది. నేను అడుసుమల్లి శ్రీనివాసరావు, అప్సాన్ రాజేష్ గారు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. అప్సాన్ రాజేష్ గారి కుమారుడు హైకోర్టులో అతను కూడా న్యాయవాదిగా ఉన్నాడు. అలాగే ఎవరైతే ఉన్నారో అడిషనల్ ఏజీ గారి దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు ఆయన. అతని పేరు మామూలుగా ఏజీ గారి దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు. అక్కడ అతను చూడటానికి వెళ్ళాము మేము ముగ్గురం. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి 2014 తర్వాత ఈ ప్రాంతంలో రాజధాని పెట్టుతున్నామని చెప్పి ప్రకటించిన తర్వాత అమరావతిగా దాని పేరు పెట్టి ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అయితే అక్కడ పనులు జరుగుతూ కళకళలాడుతూ ఉన్నాయో, యంత్రాలు విపరీతంగా కనపడ్డాయో, తిరిగి అలాంటి వాతావరణం నాకు అక్కడైతే కనపడుతూ ఉంది. అంటే ఆ రోజంత విస్తృతంగా కాదు కానీ ఇప్పుడిప్పుడే పనులు జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల. ఆ పనులు ముందుకు వేగవంతం వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంతకుముందు గతంలో 2024 ఈ ఎన్నికల రాబోయే ముందు ఆ ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది. అంతకుముందు కొన్ని కనపడేవి కాదు, నిజంగానే అడవిని తలపించే విధంగానే తయారు చేశారు. వాళ్ళు కావాలని చేసింది అది. వాళ్ళు ఇట్లా ఉండాలని చెప్పి కోరుకొని తయారు చేసినటువంటిది అది. ఇప్పుడు ఈయన ఎన్నింటినీ తొలగించి ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఒక్కోడొక్కడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఇక్కడ గమనించుకుంటే దాని రూపకల్పన చేసి అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతుంది, నవనగరాల నిర్మాణం ఎలా ఉండబోతుందని చెప్పని ఒక ప్రణాళిక ఒక కాగితం మీద చూపించిన దానికే ప్రపంచ హెరిటేజ్ నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది అది. రెండోది, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా కాలుష్యరహితంగా నగరాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక కూడా రచించారు. ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే సీడ్ యాక్సిస్ రోడ్డు నేషనల్ హైవేకి కలవట్ల, మధ్యలో కొన్ని గ్రామాలలో అప్పుడు సహకరించలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఆ విధంగా కూడా ముందుకెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 44,000 ఎకరాలు అవసరమా? ఇది పూర్తి కాలేదు. వాళ్ళకి ఇంకా అక్కడ నివాస యోగ్యమైనవి కావచ్చు, లేకపోతే వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా కేటాయించలేదు. పనులేవి మొదలు కాలేదు, కార్యక్రమాలు జరగట్లేదు. మళ్ళీ వీళ్ళ మీదకి వెళ్తున్నారేంటి? ఇది అందరి నోట వినిపిస్తున్నటువంటి మాట. నిస్సందేహంగా ఆ పనులు పూర్తి అయ్యేంత వరకు ఇటు వస్తారని అయితే నేను భావించట్లేదు. రెండోది, ఒకవేళ ఎందుకు రావాలనుకుంటున్నారని కూడా నేను చెప్తాను. నిజంగానే అక్కడ పనులన్నీ పూర్తయిపోతే, అక్కడ వరుసనే పనులన్నీ జరుగుతూ ఉంటే, సగం పనులు జరుగుతున్నా కూడా రైతులకు ప్లాట్లు కేటాయించిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. ఈ పక్కన రైతులు ఆ రోజు దానికి సంబంధించినటువంటి అధిక ధరలు వస్తే చాలామంది అమ్ముకుంటారుగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మీకు నాకు క్షుణ్ణంగా తెలుసు. ఎక్కడ రూపాయి ఉంటే వాళ్ళే స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకై వాళ్ళు పెంచుతూ ఉంటారు. సహసిద్ధంగా ఉన్నటువంటి భూమి విలువ వేరు, వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు పెంచుకునేది వేరు. ఆ పరిస్థితుల్లో రేపు సమీకరణ చేయడానికి ఎంతో ఇబ్బంది కదా. ఆ దృష్టితోటి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు కొంతమంది. మనం ఏది కాదనలేము. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ఇప్పుడు మీరు అన్నట్టు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించింది కావచ్చు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి కేటాయించిన భూములతో పాటు ఇంకా కొంతమంది కావాలని అడుగుతున్నారు, కొన్ని సంస్థలు రాబోతున్నాయి అని చెప్పిన వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సమీకరించింది చాలదనే అభిప్రాయం మాత్రం ప్రభుత్వ వర్గాల్లో ఉన్నమాట వాస్తవమే. ఒప్పందం ఏమీ జరగదు. ఆ వార్త తెలిసిన తర్వాత కొంతమంది అధికారులు రైతులు సంప్రదించిన తర్వాతే ఈ వార్తలు ఇంత విపులంగా ప్రజల మధ్యకు వస్తున్నాయి. దాన్ని ప్రసార మాధ్యమాలు కూడా చెప్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజలు అక్కడ ఉన్న రైతులు సహకరించే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగానే ఇంతవరకు ప్లాట్లు చేతికి రాలేదు అనేది ఒక కారణం అయితే,
ఏమో రేపు భవిష్యత్తులో జగన్ వస్తే ఏం చేస్తాడో, మొన్న 2019లో తీర్చుకున్నటువంటి కక్షకు 10 100 1000 లక్షంతలు కక్ష పట్టుకుంటే మన పరిస్థితి ఏమిటి అనేది ఒక ఆలోచన, ఒక భయం కూడా ఉంటుంది కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజానీకానికి ఇప్పుడు ఆ ఆలోచనే లేదు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనే భ్రమలు అయితే ప్రజల్లో లేరు. అసలు ఆ ఆలోచనే లేదు. ఇప్పుడు జరుగుతున్న వాటికి కావచ్చు, లేకపోతే అతని మీద ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు, 16 నెలలు కారాగార వాసంలో ఉన్న సందర్భంగా అతను ప్రవర్తించిన విధానం కావచ్చు, అప్పుడు ప్రజల్లో వచ్చిన సానుభూతి కావచ్చు, ఒక్కసారి నాకు అధికారం ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పని ప్రజలను నమ్మించిన విధానం కావచ్చు, అతను ఇచ్చినటువంటి హామీలను కావచ్చు, అవి నమ్మి ప్రజలు, దానికి తోడు గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కొంతమంది చేసినటువంటి నిర్వాకం మీద కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టిన మాట వాస్తవం. కానీ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఆ ఆలోచనలు అనేది మర్చిపోయారు. నిస్సందేహంగా కూడా అతనికి ఉన్నటువంటి 39% ఓట్లు కూడా 39% ఓట్లు కూడా రేపు పొద్దున ఎన్నికలు జరిగితే ఏముంటాయో. ఇప్పుడు మొన్న చిన్న ఉదాహరణ చెప్పనా మీకు నేను. అతను ఏమన్నారు, మీరు ఈవీఎంల ద్వారా గెలిచారు, మాకు బ్యాలెట్ అయినట్టయితే మా సత్తా చూపించేవాడు అన్నారు. మరి మొన్న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీల ఎన్నికలు ఏంటి? వాళ్ళు అధికారంలో లేనప్పుడు గెలిచారు కదా వీళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పుడు అధికారంలో ఉండగా కూడా గెలిచారు కదా. అంటే ప్రజల్లో అది బ్యాలెటే కదా. ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంటే దాన్ని వ్యక్తం చేసేవాళ్ళే కదా అప్పుడు వ్యక్తం చేసినట్టు. ప్రజలు అతను నమ్మటం లేదు, నమ్ముతారని కూడా మనం భావించొద్దు. ఇంకోటి, అతని మీద ఉన్నటువంటి అభియోగాలు ఈడీ కావచ్చు, సిబిఐ అభియోగాలు కావచ్చు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అభియోగాలు కావచ్చు, దానికి సంబంధించినంత కొంచెం వేగవంతంగా అయ్యి రేపు పొద్దున అతనికి ఏదన్నా శిక్ష అంటూ పడితే రమారమి నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాలు అతను ఎన్నికల్లో పాల్గొనే అవకాశం అయితే ఉండదు. అవునా? మరి ఇంక ఏ ప్రాతిపదిక మీద అతను నమ్ముతారు, ఏ ప్రాతిపదిక మీద వస్తారని భావిస్తారు? ఇప్పటికైనా సరే అతను మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం రాజకీయం ఏమైనా చేస్తున్నాడా, రాష్ట్రంలో అలజడి సృష్టించడానికో లేకపోతే ఏదో కార్యక్రమాలు చేస్తున్నాడా తప్ప రాజకీయం ఏమైనా చేస్తున్నాడా, ప్రభుత్వం ఇస్తున్న హామీలను నెరవేర్చడం కోసం ఏమైనా పోరాటం చేస్తున్నాడా, శాసనసభకు వచ్చి గొంతుకేమైనా వినిపిస్తున్నాడా? ఏమీ చేయట్లేదు కదా. ఇంకా ప్రజలు మళ్ళీ ఎందుకు ఆలోచిస్తారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను వస్తాడనే ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి లేదు, వాళ్ళ శ్రేణులకు కూడా లేదు. రైట్. ఇక సరే, ఆ అంశం తీసి పక్కన పెట్టినట్టయితే ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి తీరు, ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నానని చెప్పేసి ప్రకటించేటువంటి అంశం, ఆ తర్వాత కోడికత్తి శ్రీనివాసుని కలిసినటువంటి అంశం మీద పెద్ద ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఆయన స్టాండ్ అయితే చాలా క్లియర్గా ఉంది. జగన్ నెవర్ అగైన్ అనేటువంటి ఒక స్లోగన్ తీసుకున్నాను. అంటే మరొక్కసారి ఇక జగన్ రాకూడదు ఎప్పటికీ అనే సిద్ధాంతంతో నేను ముందుకెళ్తున్నాను. ఆ లెక్క బట్టి చూసుకున్నట్టయితే ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అనే అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. బట్ తెలుగుదేశంకి అనుకూలమా, లేదంటే కూటమిలో ఉన్న మరో పార్టీకి అనుకూలమా, పార్టీల్లో వాటిలో దేంట్లో అయినా జాయిన్ అవుతారా, సొంతగా పార్టీ పెడతారా, ఆయన రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుంది, ఆయన ఒకవేళ అగ్రెసివ్గా ముందుకెడితే ప్రజలు ఆదరిస్తే ఆయన చీల్చే ఓట్ల యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుంది అని ఇన్ని లెక్కలు, ఇన్ని చర్చలు అయితే నడుస్తుంది. సరే, ఇప్పుడు మొదటి అడుగు కూడా ఎంతవరకు పడకుండానే అన్ని లెక్కలు అవసరం లేదనే చర్చ కాసేపు పక్కన పెడదాం. కోడికత్తి శ్రీని కలవటం మీద ఒక పక్క వీళ్ళు గగ్గోలు పెడుతూ సాక్షి దుమ్మెత్తిపోస్తోంది. సో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం కాబోతోంది అనే అంశం, అట్ ద సేమ్ టైం ఈ అంశం, ఈ రెండింటిని ఎలా విశ్లేషిస్తారు మీరు? ఒకటి, ముందుగా ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే చాలామంది కూడా అవగాహన లేకుండా ఒక మాట మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అని చెప్పని నేనైతే అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నియంత మీద గెలిచి చూపించాడు, పోరాడాడు, యోధుడు అతను. అతను బాధితుడు ఎలా అవుతాడు? జగన్మోహన్ రెడ్డి మీద విజయం సాధించినటువంటి వ్యక్తి, ధీరుడు, అతను బాధితుడు కాదు. ముందు ఆ పదాలను మానుకోండి. చాలామంది కూడా ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన ఏ రోజు బాధితుడని చెప్పుకోలేదుగా. పోరాటం చేశాడు. అమరావతి రైతులతో పాటు సమానంగా పోరాటం చేయగలిగాడు ఆయన. అమరావతి రైతులు పారిపోలేదు, ఏబి వెంకటేశ్వరరావు గారు పారిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద నుంచి. ఆయన చేసే
భయానకమైనటువంటి వాతావరణాలు ఉన్నా కూడా ఏ రోజు కూడా వెరవలేదు వాళ్ళు. ఇద్దరు విజయం సాధించారా? ఈరోజు కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. ఇప్పుడు ఆయన రాజకీయం గురించి మీరు అడిగారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరలా భవిష్యత్తులో ఎప్పుడు అతను అధికారంలో రాకూడదు అనే నినాదంతో ఆయన వస్తున్నాడు. అంటే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అనేది మనం భావించాలి కదా ఇక్కడ. అది క్లియర్. ఇక రెండోది ఏ పార్టీలో చేరతాడు, ఎవరికి నష్టం లాభం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆయన నడిచే విధానం కావచ్చు, ఆయన ఎత్తి చూపే అంశాలని ఈ కూటమి ప్రభుత్వం పరిగణనలో తీసుకోకుండా సత్వరం పరిష్కారం కనుక చేయకపోతే, దాని మీద ఆయన కనుక పోరాటం మొదలు పెడితే ఎంతో కొంత కూటమికి ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. ఎందుకంటే కూటమి బాధితులు, జగన్మోహన్ రెడ్డి బాధితులు అందరూ కూటమిలో ఉన్నవాళ్ళు బాధితులే. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బాధితులైన వాళ్ళందరూ ప్రజలే. అంటే ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు కలిసి పోరాడితేనే కదా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళింది. కాబట్టి ఆ అంశాల్లో కనుక ఏబి వెంకటేశ్వరరావు గారు కనుక అంశాలు బయటికి తీసుకొచ్చేసి ఫలానా వాళ్ళకి అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్ల, ఇప్పుడు ఈ కూటమి వల్ల న్యాయం జరగలేదు అనే విధంగా కనుక ఏదన్నా మాట్లాడితే నిస్సందేహంగా ఎంతో కొంత కూటమి దాన్ని సరిచేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంటుంది. వాళ్ళకి సత్వరం న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా వీళ్ళకి వస్తుంది. అది కనుక జరిగితే, వాళ్ళకి న్యాయం జరిగితే ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయాల్లో రావాల్సిన అవసరం అయితే ఉండదు. అందుకే ఆయన పార్టీ పెట్టాలని కానీ ఒక పార్టీలో చేరుతున్నానని కానీ చెప్పలేదని అయితే నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరికైతే న్యాయం జరగలేదో ఆలస్యం అవుతుంది కాబట్టి ఆ అంశాలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాడు. పరిష్కారం చేయడానికి ఆయన చేతుల్లో లేదు, బాధితుల చేతుల్లో కూడా లేదు కదా. ప్రభుత్వాలు కదా పరిష్కారం చేయాల్సింది, లేదంటే న్యాయస్థానాలు, అంతే కదా. ఆయన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసి ముందుకు వస్తూ ఉన్నాడు. నిన్న జనపల్లి శ్రీనివాసరావు అతను ఆ విధంగా మాట్లాడటం కూడా నాకు న్యాయం కాదు. అతని ఇంటి పేరు మర్చిపోయారు చాలామంది. జనపల్లి శ్రీనివాసరావు అని అతను ఇప్పుడు న్యాయవాదిగా కూడా ఈరోజు త్వరలోనే పట్టా తీసుకోబోతున్నాడు. అతను లా చదువుతున్నాడు కదా, న్యాయశాస్త్రాన్ని. ఇప్పుడు అలాంటి వ్యక్తికి సంబంధించింది కళ్ళ ముందు కనపడుతున్నది. ఇప్పుడు 6 సంవత్సరాలు బాధితుడు వెళ్ళి అతనే నన్ను పొడిచాడని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు అంటే అక్కడే అర్థం చేసుకున్నారు ప్రజలందరూ కూడా. అతని మీద ఏదన్నా వెళ్ళి అతనే నన్ను పొడిచాడని చెప్పాడు అనుకోండి, ఏం జరిగిండేది? ఓ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అతను శిక్ష వేయటం జరిగేది. కానీ 5 సంవత్సరాలు అతను అక్కడ శిక్ష అనుభవించాడు కదా. ఎంత మానసిక క్షోభ గురి అయి ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఆయన. 1 వివేకానంద రెడ్డి గారి హత్య, 2 జనపల్లి శ్రీనివాసరావు సంబంధించిన అంశం. మరి మిగిలిన ఏ అంశాలు ముందుకు తీసుకొస్తాడు? వాస్తవంగా చూసుకుంటా ఉంటే మనకు తెలిసిన లెక్కల ప్రకారం 300 మంది పైచీలకు ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళ వల్ల. దగ్గర 56,000 మంది బాధితులు ఉన్నారు. 56,000 మంది పైచీలకు బాధితులు ఉన్నారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ అంశాలు బయటికి తీసుకొస్తాడు? ఇప్పుడు జనపల్లితోటి శ్రీనివాసతో ప్రారంభించాడు ఆయన. ఏ అంశాలు బయటికి తీసుకొస్తాడు? ఆ అంశాలు కనుక నిస్సందేహంగా బయటికి తీసుకొస్తే న్యాయపరమైనవి అయితే, వీళ్ళు చేయగలిగిన ఆలస్యం కనుక ఏదైనా అవుతూ ఉంటే కూటమి కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది కదా. నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే ఏదన్నా వస్తే దాన్ని 20 రకాలుగా ఆలోచిస్తాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మంత్రివర్గం ఏమనుకుంటుంది, పాత్రికేయులు ఏమనుకుంటున్నారు, ప్రసార మాధ్యమాలు ఏమనుకుంటున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, నా శ్రేణులు ఏమనుకుంటున్నారు, ఇది ఆలోచిస్తారు కదా ఆయన. రేపొద్దున ఈ అంశాలన్నీ బయటకు తీసుకొచ్చారనుకోండి, మంచి పనే చేసిన వాళ్ళు అవుతారు ఏబి వెంకటేశ్వరరావు గారు. దానివల్ల కూటమికి వచ్చిన ఇబ్బందులు అయితే ఉంటాయని అయితే నేనైతే భావించట్లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకా అరాచకాలు ఇంకొంచెం విపులంగా ప్రజలకు తెలుస్తాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఆయన ఆలోచన విధానం కూడా అదే అయి ఉంటుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే మరోసారి ఆంధ్ర రాష్ట్రం ఇంకో తరం నష్టపోవటం ఇష్టం లేదు వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మీద గెలిచిన వ్యక్తి కాబట్టి ఆయన ముందడుగేశాడని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఇక మనం ఫైనల్గా మాట్లాడదాం. కుట్రలు కుతంత్రాలు ఈ అంశం ప్రతిరోజు చర్చనీయాంశమే. సో ఇప్పుడు టీటీడీ చైర్మన్ నిన్న మీ గోశాల అందుట్లో గోవులు చనిపోవటం,
బొమ్మన కరుణాకర్ రెడ్డి వంటి వాళ్ళ ఆరోపణలు వీటి మీద మాట్లాడుతూనే సరే అది మార్ఫింగ్ ఫోటోలు అన్నారు, అందులో ఉన్నటువంటి ఒక అధికారి కక్షతోటి కోపంతో తీసుకొచ్చి కొంత ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశారన్నారు. ఇవన్నీ ఓకే. మొన్న తొక్కిసలాట వెనక కూడా తిరుపతిలో తొక్కిసలాట వెనక కూడా కుట్ర ఉంది అనేటువంటి అంశాన్ని బయటపెట్టారంటే వాళ్ళకి వాస్తవాలు తెలిసి తొందరలో బయటకు రాబోతున్నాయి అనుకోవాలా? నిజంగానే కుట్ర జరిగితే మరి దాని మీద చర్యల దిశగా ఉపక్రమిస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు హింట్గా ఇచ్చాడు అనుకోవాలా? ఎలా చూడాలి దీన్ని? నిస్సందేహంగా సాక్ష్యాధారాలు చేతిలో పెట్టుకొని బిఆర్ నాయుడు గారు నిన్న మాట్లాడారనేది అక్షర సత్యం. ఇందుట్లో ఎలాంటిది కూడా ఉండదు. మీకు కావాలంటే నేను చెప్తున్నాను, మొన్న జరిగినటువంటి పోస్టర్ ప్రవీణ్ గారి హత్య అని చెప్పి వీళ్ళు ఎంత గొడవ చేశారు. ఈరోజు ఏం జరిగింది ప్రజలకు వివరించారు. ఆలస్యమైనా సరే ప్రజలకు వివరాలన్నీ తెలిసినాయి కదా. ఆ కుటుంబ గౌరవం అంటే ఆ కుటుంబానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు కదా ప్రభుత్వం. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు మాట్లాడినట్టు వీళ్ళు అదే రోజు కనుక బయటకు వచ్చినట్టయితే ఎట్లా ఉండేది? ఆయన ప్రజలందరికీ దాని గురించి చర్చించుకొని ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత వివరంగా ఎవరెవరు బయటకు వచ్చి ఏం మాట్లాడారో అన్నీ కూడా వివరాలన్నీ చూసి వాస్తవాలు ఈరోజు కళ్ళకు కట్టినట్టు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఆయన ఇంటికాడి నుంచి ఎలా ప్రారంభమైంది, ఎక్కడ దాకా వెళ్ళింది, మధ్యలో ఎన్ని చోట్ల ఆగింది, ఎన్ని చోట్ల మద్యం ఉంది, ఎక్కడ పెట్రోల్ కొట్టించుకుంది, ఎక్కడ కింద పడింది, ఎక్కడ ప్రమాదం నుంచి తప్పించుకుంది, వివరాలన్నీ కూడా సీసీ కెమెరాలతోటి మధ్యలో కొంతమంది సహాయం చేయడానికి వచ్చిన ఆటో వాళ్ళు కావచ్చు, విజయవాడలో పోలీసులు కావచ్చు, ఇవన్నీ కూడా 100 మంది సాక్షుల ద్వారా వివరాలు సేకరించిన తర్వాత ఈరోజు బయటపెట్టారు. ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఎలాంటి సందేహం కూడా లేదు. హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఆ రోజు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారో దానికి అతనే కారణమన్న ఒక అంశాన్ని కూడా వీళ్ళు పరిగణలో తీసుకొని సాక్ష్యాధారాలు సేకరించి బొమ్మన కరుణాకర్ రెడ్డి వాళ్ళిద్దరు కలిసి పథక రచన చేశారనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే సహజంగానే తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే బిఆర్ నాయుడు గారు చాలా స్పష్టంగా నీకు చుక్కలు కనపడబోతున్నాయి, నువ్వు దేవుడితో పెట్టుకున్నావు, మాతో పెట్టుకున్నా పర్లేదు, దేవుడితో పెట్టుకున్నావు, దేవుడి మీద భక్తి లేదు, ఇతనికి భయము లేదు, ఆ రెండిట్లో ఏదే ఒకళ్ళు ఉండేవాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తారు, ఇతను కావాలని చెప్పని ఇలాంటి చేస్తున్నాడని చెప్పని కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు అంటేనే సాక్ష్యాధారాలు స్పష్టంగా ఆయన దగ్గర ఉన్నాయి. అది కూడా చెప్పాడు 5 నెలల నుంచి ఏ విధంగా పరిశీలిస్తున్నారు ఏంటనేది చెప్పి. ఇక గోశాలకు సంబంధించినటువంటిది మనం గనక ఒకసారి గనక పరిశీలిస్తే ఆ గోశాలలో 40 రకాల ఆవులు ఉంటాయి. అక్కడ విశిష్టమైన భారతదేశంలో ఉన్నటువంటి 40 రకాల జాతులకు సంబంధించినటువంటి ఆవులు అక్కడ పెంచుతూ ఉన్నారు. దాంట్లోంచి ముందుగా గిరి అనే ఒకటి ఉంటుంది, గుజరాత్ నుంచి వచ్చింది కావచ్చు, లేకపోతే హర్యానా నుంచి వచ్చింది కావచ్చు, పంజాబ్ నుంచి వచ్చింది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు జాతి కావచ్చు, రాజస్థాన్కి సంబంధించింది కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవి కావచ్చు, 40 జాతులకు సంబంధించినవి ఉంటాయి అక్కడ. దాంట్లో నుంచి విశిష్టత ఏంటంటే వాళ్ళకి వాటికేసే మేత ఏదైతే ఉంటుందో అది రసాయనిక ఎరువులు కావచ్చు, క్రిమిసంహారక ఎరువులు కావచ్చు, ఏది కూడా వాడరు. సాంప్రదాయమైనటువంటి సేద్యం ద్వారానే ఆ వచ్చేదాన్ని మాత్రమే అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు ఉపయోగిస్తారంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గోమాత మనం కామధేనువుగా పోలుస్తాం. గోమాత భారతీయులకి చాలా గొప్ప దేవత కింద లెక్క, దాన్ని పూజిస్తాం మనం గోమాతని. ఆ యొక్క గోమాత యొక్క పాలంటే ఆయుర్వేదంలో కూడా దానికి ఒక విశిష్టత అంటూ ఉంది. ఈ పాలు నెయ్యి ఈ రెండింటిని ఆ దేవదేవునికి ఏదైతే సుప్రభాత సేవలు కావచ్చు వేరే సేవలతో పాటు ప్రసాదాలకు వినియోగిస్తారు. అందుకోసం అని చెప్పని అక్కడ ఎలాంటి కూడా చిన్న ఇబ్బంది రాకుండా చూసుకోవడం కోసం పర్యవేక్షణ చేయడానికి విశాలమైనటువంటి వాళ్ళు ఆ గోవులు ఉండటానికి కావచ్చు, లేకపోతే అవి తిరగడానికి కావచ్చు, దానికోసం ప్రత్యేకంగా మేతకు సంబంధించినటువంటి కొన్ని ఎకరాలు కావచ్చు, వాటి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. గతంలో ఈ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే
తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలికి అధ్యక్షుడిగా ఉన్నాడో అతన్ని ఉన్నప్పుడు ఈ గోవులకి నాసిరకమైనటువంటి ఆహారాన్ని అందించడమే కాకుండా ఏదైతే ఉలవలు లేకపోతే రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ పెడతారు దానికి వాటికి సంబంధించిన పురుగులు బట్టి కూడా ఆయన పెట్టాడనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వాస్తవం. ఇక ఎవరైతే నేను ఇందాక చెప్పినట్టు హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి అతన్ని పదవి నుంచి తొలగించారో విధుల నుంచి తప్పించారో అతను ఈరోజు ఎక్కడో చనిపోయిన వాటిని తీసుకొచ్చి ఇక్కడ చనిపోయి అని చెప్పని గోవుల్ని చూపించిన దాన్ని కరుణాకర్ రెడ్డి బయట పెడుతున్నాడని నిన్న స్వయంగా బిఆర్ నాయుడు గారు ప్రకటించడం కూడా జరిగింది. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు వాళ్ళు. చాలామంది నాబూటాలు కావచ్చు ప్రజలు కావచ్చు ఏమనుకుంటున్నారంటే ఇన్ని ఆధారాలు బయటకు వచ్చేసినాయి కదా ఏంది ఇంకా వాళ్ళని లోనేయలేదు అనుకుంటున్నారు. నేను కూడా అనుకున్న వాళ్ళు ఒకడిని సహజంగా, ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి గారు అంటే ఇష్టమైన వ్యక్తుల్లో నేను ఒకడిని కాబట్టి ఆ విధమైన భావన నాలో కూడా ఉంది. ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే ప్రజల్లోకి ఏదైతే ఆలోచన అయితే ఉందో దాన్ని ఒకసారిగా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మాయం చేయకుండా ఉండటం కోసం వాళ్ళు వేరే విధంగా పక్కకెళ్ళే విధంగా లేకుండా పకడ్బందీగా సాక్ష్యాధారాలన్నీ సేకరించి ఏ రోజు ఏం జరిగింది, కరుణాకర్ రెడ్డి హరినాథ్ రెడ్డి కలిసి ఏం చేయాలనుకుంటున్నారు. ఇంకొక విషయం చెప్తా మీకు, 2004లోనే తిరుమల తిరుపతి పవిత్రం దెబ్బతీయటానికి పునాదులు పడ్డాయి. ఈరోజు కాదు, వాళ్ళ 2019 నుంచే చేయలేదు, 2004లోంచే దానికి పునాదులు పడ్డాయి. మీరు ఒకసారి గమనిస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ 7 కొండల స్వామికి 7 కొండలు ఎందుకు 2-3 కొండలు చాలా అన్నట్టు మాట్లాడిన మాటలు కూడా మనం మర్చిపోకూడదు. అప్పుడే ఈయన నియమించాడు కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని. ఆ రోజుల్లోనే కొండ మీద ద్వారాలకు సంబంధించి శిలువాకారంలో వేశాడు ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ సమయంలో నేను వెళ్ళాను తిరుపతికి. ఇది చూసి ఏంట్రా బాబు ఇక్కడ ఇట్లా ఉంది ఏమవుతుంది ఇక్కడ అని చెప్పిన ఆలోచన కలిగింది. అప్పటి నుంచే పరమతస్తులను అక్కడ పెట్టడం, అక్కడ శుభ్రత లేకుండా చేయటం, లేదంటే ఆహారం ఇది మనకి మామూలుగా ఉచిత భోజనశాల ఉంది కదా అక్కడ దాన్ని సరిగ్గా రుచికరంగా లేకుండా చేయాలని తలంపు చేయటం, ఇందాక నేను చెప్పినట్టు ఈ గోశాలకు సంబంధించి ఆ గోవుల్ని ఎలా అయినా సరే లేకుండా చేయాలనే ప్రయత్నం చేయటం. 2600 గోవులు ఉంటాయండి అక్కడ కిషోర్ గారు, 2600 గోవులు ఉంటాయి. ప్రతిదానికి నెంబర్లతో సహా చెవులకి వేసి ఉంటాయి. ఇంతగా దాన్ని పవిత్రంగా భావిస్తారు. అక్కడి నుంచి వచ్చేదానికి మాత్రమే ప్రసాదాల్లో వినియోగిస్తారు. ఆ నెయ్యిని కావచ్చు ఆ పాలును కావచ్చు. అంత నిష్టగా చూసుకునేదాన్ని అపవిత్రం చేయాలని ప్రయత్నించిన వ్యక్తులు కావాలని ఈరోజు సహజంగానే వయసు మీరిన కొంచెం అనారోగ్యమైన చనిపోకుండా ఉంటాయా పశువులనేవి, అందుట్లో గోమాతలైనా ఎక్కడైనా సరే వాళ్ళు ఎప్పుడు అట్లానే ఉండవు కదా. గోమాతలు నెలకి 5, 10, 15 చనిపోతూ ఉంటాయి, కాదనేది ఏముంటుంది దాంట్లో. 2600 ఉన్నప్పుడు అక్కడ మిగిలిన కార్యక్రమాల్లో ఏమన్నా సరే అశ్రద్ధ వహించారా, పోషణలో ఏమన్నా లోపం ఉందా, పర్యవేక్షణలో ఏమన్నా లోపం ఉందా, ఇది కదా మనం ఆలోచించుకోవాల్సింది. అవి ఏమీ లేకుండా ఒక్కోటి సక్రమంగా చేసుకుంటూ వస్తే అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసుకుంటూ వస్తున్న మీరు ఈరోజు వాటిని పూడ్చుకుంటూ వస్తూ సక్రమ మార్గంలో నడిపించుకోవడానికి ముందుకు వెళ్తున్న క్రమంలో ఇంకా ఏదో రకంగా మనోభావాలను దెబ్బతీయాలని, వాళ్లకు దూరమైన వర్గాలను దగ్గర చేర్చుకోవాలనే తలంపుతోటి రాజకీయ కుట్రలో భాగంగానే మనం దీన్ని భావించాలి. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంట నడిచారని భావించారో వాళ్ళు కూడా ఇళ్ళు వాళ్ళ ఆస్తులు అంటే వాళ్ళ విద్యాలయాలు కావచ్చు, వాళ్ళ ఆస్తులు కావచ్చు, ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, వాటిని చాలా వరకు కైంకర్యం చేశారు కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళందరూ కూడా కొంతమంది వ్యతిరేకంగా చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ ఏకం చేయాలనే తలంపుతోటి భారతీయ జనతా పార్టీ అనే బూచిని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇలా చేయాలనే తలంపుతోటి వీళ్ళందరూ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే మనం దీన్ని పరిగణించాలి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. నిదానంగా బిఆర్ నాయుడు గారు నోటెమ్మట ఆ మాట వచ్చింది అంటే అది త్వరలోనే 7 చువ్వల వెనకమాల శ్రీకృష్ణ జన్మస్థానం కరుణాకర్ రెడ్డికి రాసిపెట్టి ఉందని, ఎవరైతే హరినాథ్ రెడ్డి ఉన్నాడో వాళ్ళిద్దరికి రాసిపెట్టి ఉందని అయితే మనం భావించాలి. ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు.